హాయ్ ఫ్రెండ్స్. 'మలుపు' పార్ట్ 1లో కమలమ్మ, అతని కుమారుడు ఎలా చనిపోయారో చూశారు. చనిపోయిన తర్వాత ఆ మలుపు దగ్గర ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రవి వెంటనే బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఇంజిన్ ఆగిపోయింది. ఆ సమయంలో గాలిలో ఒక స్వరం వినిపించింది. "నా బిడ్డను చూశావా" అని. రవి వెనక్కి తిరిగి చూశాడు. చెట్టు కింద ఓ చిన్న పిల్లవాడు నిలబడి ఉన్నాడు. చేతిలో విరిగిన ఆటబొమ్మ. అతని ముఖంలో చిరునవ్వు. కానీ అది మనిషి నవ్వు కాదు. ఆ తరువాత ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు రవి బైక్ని మలుపు దగ్గర కనుగొన్నారు. ఇంజన్ ఇంకా ఆన్లోనే ఉంది. కానీ రవి కనిపించలేదు. సీటుపై విరిగిన ఆటబొమ్మ కనిపించింది. అది సురేష్ దే అని అక్కడున్న ప్రజలు అనుకున్నారు. ఆ రోజు నుంచి పూర్తిగా మలుపును మూసివేశారు. కానీ అర్ధరాత్రి ఆ దారిలో గాలి వీస్తే ఎప్పుడూ ఓ స్త్రీ ఏడుస్తున్న స్వరం వినిపిస్తుంది. కుక్కలు అరిచినట్టు, నక్కలు అరుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుందని అక్కడి గ్రామస్తులు అంటూ ఉండేవారు. కమలమ్మ ఇప్పటికీ తన బిడ్డ కోసం ఎదురు చూస్తుంది. పగటిపూట ఆ మలుపు చాలా సాధారణంగా కనిపిస్తుంది. కానీ రాత్రి 12 దాటిన తరువాత అక్కడ ఒక తెల్ల చీరలో స్త్రీ నీడ రోడ్డుకి అంచున నిలబడి ఉంటుంది. ఆమె ముఖం కనిపించదు. కానీ కళ్ళలో ఎరుపు రంగు వెలుగు మాత్రం దూరం నుంచి చూసే వాళ్ళను భయపెడుతూనే ఉంటుంది.